మన కోరుట్ల మండల పరిధిలో 86 కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల్ని మనం రిసీవ్ చేసుకోవడం జరిగింది. అందులో అర్బన్ కోరుట్ల పట్టణ పరిధిలో 49, రూరల్లో 37 చెక్స్ మనకు వచ్చాయి. వాటిని గౌరవ ఎమ్మెల్యే గారు బ్యాంకు దగ్గర పెండింగ్ ఉన్నప్పుడు కానీ మిగతా సందర్భాలలో వాటిని పరిశీలన చేసి తొందరగా రప్పించడానికి చాలా కృషి చేశారు. ఆ సెలవుతోటి అవి తొందరగా ప్రాసెస్ అయ్యి వచ్చినాయి. వాటిని వారి చేతుల మీదనే మీ అందరికీ డిస్ట్రిబ్యూషన్ చేయడం కోసం ఈ కార్యక్రమాన్ని అరేంజ్ చేసుకున్నాం. అందరూ కూడా మన తెలంగాణ ప్రభుత్వం ఇచ్చేటటువంటి ఈ పెళ్లి కానుకల్ని హ్యాపీగా స్వీకరించి గౌరవ ఎమ్మెల్యే గారిని, తర్వాత అదేవిధంగా ముఖ్యమంత్రి గారిని దీవించాలని ఈ కార్యక్రమానికి విచ్చేసి మీరు అందరూ అర్థం చేసుకుంటే నేను మాట్లాడిన మీకు బాగా చూస్తే నేను మాట్లాడిన సత్యమా తప్పని మీరు ఆలోచించుంది. నేను కరెక్ట్ మాట్లాడినంటేనే నన్ను ఎప్పుడే అంగీకరిస్తున్నాను అని చెప్పి కోరుతున్నాను. ఈ ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి, ముఖ్యమంత్రి గారిని ఆశీర్వదించండి. మాత్రం ఇటువంటి ముఖ్యమంత్రి ఉంటే ముందు భవిష్యత్తులో ఇంకా బాగా జరిగేది ఉంది. వచ్చినవంతా 6 ఏళ్ళు 7 ఏళ్ళు ఏడాది లేదంటే ఇప్పుడు ఏడాది నుంచి కరోనా అందరూ పరిశీలించడం, ఎక్కడ ఏం చేసే పథకాలు లేకుండా ఈ పరిస్థితుల్లో కూడా కళ్యాణ లక్ష్మి ఇస్తున్నాడు, ముఖ్యమంత్రి సాయం ఇస్తున్నాడు, రైతు బంధు ఇస్తున్నాడు. ఇవన్నీ కూడా ఎక్కడ కూడా ఏ రాష్ట్రంలో మన దగ్గర చూస్తున్నాయి. అని ముఖ్యమంత్రి గారు ఎట్టిస్తున్నాడే కదా, అప్పు తప్పు ఏదైనా జరిగిందా మన మనుషులు పేదవాళ్ళను కష్టపెట్టద్దు, పేదలకు అన్నం పెట్టాలని ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేస్తున్నారు కనుక మీరు అందరూ ఆలోచించాలని రేపు ఎప్పటికి కూడా కేసీఆర్ నాయకత్వం బలపరిచి ఆయన కూడా మారంపల్లి లక్ష్మి అమ్మ ఇటు మారంపల్లి లక్ష్మి రాజేశ్వరి రాజేశ్వరి మాదాపూర్. నెక్స్ట్ పిట్టపర్తి గంగు నెక్స్ట్ సంగం విలేజ్ సంగం విలేజ్ రైతు సమన్వయ సమితి చైర్మన్ కన్వీనర్ మార్కెట్ కమిటీ వెంకటాపూర్ విలేజ్. నెక్స్ట్ వెంకటాపూర్ చెట్పల్లి రాజమణి మీతో వెంకటాపూర్ చెట్పల్లి రాజమణి. నెక్స్ట్ కుందారపు లలిత కుందారపు లలిత నెక్స్ట్ కవిత బి కవిత ముట్టాల పద్మ చిన్నమెట్పల్లి విలేజ్. ఇప్పుడు ముల్లాపూర్ విలేజ్ దుండ్రవేణి జమున ముల్లాపూరకు. నెక్స్ట్ మోహన్ రావుపేట విలేజ్ రాజు
ఈనవేణి రాజు మోహన్ రావు బెడ్ ఈనవేణి రాజు మోహన్ రావు బెడ్ దాదరి లక్ష్మి ఈనవేణి రాధా మోహన్ రావు బెడ్ నెక్స్ట్ జోగిపల్లి గ్రామస్తులు సిద్ధంగా ఉన్నారా మీతో లెంకెళ్ళాలి సర్పంచులు మీతో ఊళ్ళో లెంకెళ్ళాలి జోగిపల్లి జోగిపల్లి భూతవేలు రాజేశ్వరి నెక్స్ట్ భూతవేణి రాధా భూతవేణి రాధా నెక్స్ట్ ఎకిన్పూర్ గ్రామస్తులు సిద్ధంగా ఉండాలి ఎకిన్పూర్ ఊరుమతుల లత ఊరుమతుల లత చిన్నగూడెం రాజు ఎవరమ్మా మీరు రెండు వచ్చినట్టు రాజేశ్వరి చిన్నగూడెం రాజేశ్వరి అయ్యో సార్ ఇస్తున్నాను సార్ ఇస్తున్నాను గడప సాయమ్మ మైడిమడుగు విలేజ్ దాసరి శోభ మైడిమడుగు సర్పంచ్ గారు ఇప్పుడే మనలో కొద్దిగా ఇంకా పోలంటే ఇంకా లేదు లక్ష్మి పైడిమడుగు అంకం గంగలక్ష్మి పైడిమడుగు నెక్స్ట్ కల్లూరు విలేజ్ నెక్స్ట్ యూసుఫ్ నగర్ విలేజ్ ఉత్తమ్ రజిత వార్డ్ నెంబర్ 1 మండలం రాజమణి కౌన్సిలర్ గారు కూడా ఉండాలి. కొద్దిగా సైలెన్స్ ఉండరు. వార్డ్ నెంబర్ 8 వరలక్ష్మి వరలక్ష్మి వార్డు చదవగానే దయచేసి ఆ సంబంధిత కౌన్సిలర్ ముందుకు వస్తుండాలి. వార్డ్ నెంబర్ 10 రకాల గీత వార్డ్ నెంబర్ 10 శీర్ణవంచ భాగ్యలక్ష్మి కాచర్ల గౌరు వార్డ్ నెంబర్ 10 అల్లే వాణి 11వ వార్డు రాచర్ల మమత పన్నెండవ వార్డు ఇట్టపల్లి రాజేశ్వరి ములిగొండ సుజాత 8వ వార్డు కూడా నల్ల శాంత ఇప్పుడు 12వ వార్డు ఈ మధ్యలో కొద్దిగా ఎంత
13వ వార్డు తోడేటి మహేంద్ర, 13th వార్డు సుధబోయిన సుజాత. 13th వార్డు సంగ ఉమాబాయి. 2వ వార్డు రామ చిన్నబాబు. 20వ వార్డు చెన్నూరి గంగమణి. గంధం రామవ్వ. నమ్మ సాయమ్మ 28 వార్డు 20వ వార్డు. కడమంచి గంగమణి 20వ వార్డు. బండారి గంగు 20వ వార్డు. 22వ వార్డు. 24వ వార్డు నీటి లత. 25వ వార్డు చిత్తారి దయవ. 25వ వార్డు పడాల లత. 26వ వార్డు బండారి లక్ష్మి. 26వ వార్డు. జుమ్మర్తి లక్ష్మి 26వ వార్డు. 26వ వార్డు జుమ్మర్తి లక్ష్మి. 26వ వార్డు కంబారి అనుష. తీసుకున్న వాళ్ళు ఎంపిక జరగదు. భూదేవి 27వ వార్డు. అమ్మ మీరు ఇట్లా చిట్మిల్లి ప్రభాకర్ 27వ వార్డు. అంటున్నాను సీనియర్ అంటున్నాను. 29వ వార్డు. నెక్స్ట్ ఎంత మమత. 29వ వార్డు గుల్లపల్లి లక్ష్మి. గొర్రెపల్లి లక్ష్మి. ఇందూరి కృష్ణవేణి. మర్చిపోవద్దు అందరూ. ధర్మారం నల్ల రాధా. ఇంకా సర్పంచులు కౌన్సిలర్లు గమనించవలసింది ఏంటంటే రాని వాళ్లకు ఇక్కడే కౌన్సిలర్ ఇండిపెండెంట్ సెంటర్ కూర్చుంటారు. మన ముఖ్యమంత్రి గారు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అని చెప్పాలంటే ఆయన అడగక వరాలు ఇచ్చి చెప్తారు. మనం ఎవరో అడగలేదు. పెళ్లి చేస్తాం బిడ్డ పెళ్లికి ఎవరో పరిస్థితి మనం ఎవరు మీరు అడగలేదు, మేము అడగలేదు, మేము కూడా అడగలేదు. పిల్లల దగ్గర మేము కూడా సాయం చేయాలని ఎప్పుడు అడగలేదు. అడగకుండా ఒక ఆడపిల్ల పెళ్లి చేయాలంటే ఎంత కష్టమో తెలిసిన వ్యక్తిగా మొదలు 50,000, రెండోసారి 75,000 చేసి ఇప్పుడు 1,140,000 చేసడం జరిగింది. దీనికి ప్రతి ఒక్కరు కూడా ఆనందించవలసిన విషయం. నేను కోరేది ఒకటేమ్మా, ఏ ప్రభుత్వం లేదు, ఇంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఉండే, తెలుగుదేశం ఉండే, ఇవన్నీ పార్టీ ఉండే మన దగ్గర అందరూ చూసాం. ఓ 10 రూపాయల మీద పెళ్లికి సాయం చేసిన లేదు. 10 రూపాయల మీద మనము ప్రభుత్వం నుంచి
సాయం అందుతుంది. మన అవసరం మన బడ్జెట్ తెలియాలంటే అప్పు సపోర్ట్ చేసుకుని పెళ్లి చేశారు కదా. మన ముఖ్యమంత్రి గారు ఆలోచించి అనేది ఇప్పుడు బీడీ పెన్షన్ కానీ 200 రూపాయలు 1000 రూపాయలు చేసుడు కానీ 2000 రూపాయలు చేసుడు కానీ రైతుల కోసం ఇలా రైతు బంధు వ్యవసాయంకు బాణ పడ్డదంటే నెత్తికొక్కునే పరిస్థితి ఉంటుంది. ఎక్కడ రావాలి, ఏ సీట్ దగ్గర అప్పు తెచ్చుకోవాలి, మందు సంతులకు మనం నాటేస్తారని చెప్పే పరిస్థితి పాత ప్రభుత్వాలు చేశారు. మన ప్రభుత్వం వచ్చినాక రైతు కూడా ఎవరు అడగలేదు. అయ్యా మాకు రైతు పెట్టుబడి అని చెప్పి మనసున్న మనిషిగా 4000 రూపాయలు మొదటిసారిగా మళ్ళా దాన్ని ఏమనుకోవడం సరిపోతుందని చెప్పి 5000 రూపాయలు రైతు బంధు కూడా 2 పంటలు. ఇప్పుడు మొన్న ఇంత కష్టంలో కూడా ఇప్పుడు కష్టమైన పరిస్థితుల్లో ప్రపంచం అంతా ఉన్నది, మనమే కాదు, మన దేశం కాకుండా ప్రపంచం అంతా కూడా కష్టమైన పరిస్థితులు ఉన్నది. ఎందుకంటే ఈ కరోనా ఇవ్వండి అన్ని బంద్ అయిపోయినాయి, పరిశ్రమలు బంద్ అయిపోయినాయి, ఇక్కడ రూపాయి కూడా గవర్నమెంట్ వస్తలేదు. ఇటువంటి పరిస్థితుల్లో కూడా ముఖ్యమంత్రి గారు ఆలోచించి మొన్న వానాకాలం వేసి నిన్న నుంచి మళ్ళీ వేసేది కూడా స్టార్ట్ అయింది. ఎకరం నుంచి స్టార్ట్ అయింది. మొదటి ఎకరం వాళ్ళకు, తర్వాత 3 ఎకరాల వరకు, 5 ఎకరాల వరకు, 10 ఎకరాల వరకు ఇట్లా లైన్ గా 10-15 రోజులకు అందరికీ కూడా డబ్బులు ఇస్తున్నారు. 7,500 కోట్లు ఇప్పుడు వేసేది కూడా ఆ విధంగా వరకు ప్రభుత్వం చేస్తున్నారు. కానీ మనం ఏం చేస్తున్నాం, మీరు ఏమనుకోదు, మన సార్ కానీ చెప్తున్నాం, మమ్మల్ని ఏమంటున్నాం, మీరు కాదు చెప్తున్నాం, ఉదాహరణ చేస్తున్నాం. మరి ఇండియా చేసే ప్రభుత్వం ఉండాలా, ఏమి చేయక బట్టి వాట్సాప్లలో పెట్టి వీళ్ళు దొంగని ముఖ్యమంత్రిని తిట్లు, వీళ్ళు లంగాని తిట్లు వచ్చే అటువంటి ప్రభుత్వం కాదు. మనం ఆలోచించాలి. ఎందుకంటే వరకు ఆగమైపోతున్నాం. మనం ఆంధ్రలో ప్రత్యేకమైతే ఆంధ్రలో మన ప్రభుత్వం అని చెప్పి గిన్నె సౌకర్యాలు మనం చేసుకుంటుంటే తెలంగాణ వచ్చినాక ఊహించలేదు. ఈ 7 సంవత్సరాల్లో కూడా ఏ విధంగా మనం అభివృద్ధి చేస్తున్నాం, ఏ విధంగా మనం ఈ పథకాలని కూడా సంక్షేమ పథకాలు ఇస్తున్నాం కూడా మనకు కూడా ఉంచుతాం. నేను కూడా అనుకోని గిన్నె అయ్యాయని చెప్పి ఒకటేసారి గిన్నె అయ్యాలి. రైతుల కోసం 24 గంటలు కరెంటు, రైతుల కోసం మరి 24 గంటలు కరెంటు నీళ్లు కావాలంటే కాళేశ్వరం ప్రాజెక్టు పోతేపాటు గంటలు 15 సంవత్సరాలు పట్టింది. ఇలా కాళేశ్వరం ప్రాజెక్టు 3 సంవత్సరాలు కూడా 4 సంవత్సరాలు నీళ్లు తీసుకొస్తున్న పరిస్థితి. కరెంట్ ఇచ్చినాము, నీళ్లు ఇస్తున్నాము, రైతు బంధు ఇస్తున్నాము. రైతు చనిపోతే ఆ కుటుంబం రోడ్డు మీద పడతాను తెచ్చుకుంటాను 5 లక్షల బీమా చేసినాము. ఇన్ని చేస్తుంటే ఏమవుతున్నది, మళ్ళీ ఎలక్షన్ కన్ఫ్యూజ్ అవుతుంది. కన్ఫ్యూజ్ కాకుండా చేసేవాళ్ళు ప్రోత్సహిస్తే ఇంకా చేస్తాడు. అరే సార్ ముఖ్యమంత్రి గారు నువ్వు బాగా చేస్తున్నావు అని చెప్తే ఇంకా పథకాలు చేస్తారు, ఇంకేదో పథకాలు చేస్తారు. ప్రతి మనిషికి లబ్ధి పొందే విధంగా చేస్తున్నాం. ఇలా చిన్నది చెప్తాం, ముఖ్యమంత్రి సాయం ఇది. మీరు దవాఖాన పోతే మనం పైసలు పోయినట్టు ఓలమైనా నేను కానీ మీరు కానీ మనం పోతే దవాఖాన డాక్టర్ ఇస్తారు, పైసలు హాస్పిటల్ కట్టారు అనుకుంటున్నాం. అవి కాగితాలు తీసుకొచ్చి మీరు ఇస్తే కూడా తెలంగాణలో మొట్టమొదటిగా కోర్టుల తెలంగాణలే మన దగ్గర 119 నియోజకవర్గాలైన కోర్టులలో పెట్టుకుందో నా దగ్గర 119 మంది నెలలు, నా దగ్గర 115 మంది నెలలు. కానీ ఎవరిని తీసుకురాదు. మీరు ఏ కాగితం తీసుకొస్తే మీరు రాగానే తెల్లారిని పట్టుకోబోతున్నా పేదోళ్ళు ఉంటే బతులాడుతున్న ఎంపీలు చేయడం చెప్పి బతులాడి మన ముఖ్యమంత్రి స్థాయి ఏ ప్రభుత్వం ఇవ్వాలి ముఖ్యమంత్రి స్థాయి. ఇప్పటి మా దగ్గర ఎవరు పరిశ్రమ జరగదు, నువ్వు బిల్లు ఎత్తు తీసుకున్నావు చెప్తున్నారు. వివరాలు చూస్తామే ఇన్నేటికి వెళ్తున్నాయని చెప్పే పరిస్థితి ఇలా మనం తీసుకొస్తున్నాం. పెన్షన్ కూడా ఇదివరకు ఎన్నోసార్లు చెప్పిన 80,000 పెన్షన్లు తెలంగాణ నెంబర్ పెన్షన్ ఎక్కడ వస్తున్నాయంటే కోర్టుల నుంచి వస్తున్నారు. 80,000 ఎక్కలేవు. మా కేటీఆర్ అన్నాడు, మా పక్క ఉన్న సిరిసిల్ల మంత్రి గారు కేటీఆర్ తారక రామారావు గారు అన్నారే అనుకుని నాకంటే ఎక్కువ తీసుకోబోతున్నారు, ఎట్లా తీసుకోబోతున్నారు అక్కడ బీడీ కార్మికులు లేకున్నారు, దాంతో వస్తున్నాయని చెప్పి. ఇంకా కొంచెం పెండింగ్ ఉన్నాయి. ఇప్పుడు మళ్ళీ ఇంకా 10,000 పెండింగ్ ఉన్నాయి. మనకు అందరూ అప్లై చేసుకున్నాం. అవి కూడా తొందరగా పడిస్తారు. అయితే కొద్దిగా ఓపుకోవడం మరి ఒక్కటి ఇవ్వకూడదు రాలిగా 99 మర్చిపోతున్నారు. ఆయన తిట్లు వాడు అంతరిగా రోడ్డు చేస్తాడు, బొమ్మలు కాదు పెట్టు, పాప కలుపుతున్నాడు, బొమ్మలు కాదు పెట్టుకుంటాడు, వాళ్ళ పాప వర్గ కలుపుతుంది, అటువంటి బొమ్మలు ధర పెట్టు, లేకుంటే తిట్లు కేసీఆర్ రోడ్డు కట్టిన మాట మాట్లాడు. ముఖ్యమంత్రి తెలంగాణ ఇచ్చిన ముఖ్యమంత్రి కొట్లాడి చచ్చిపోయేందుకు సిద్ధమైపోయి తెలంగాణ తీసుకొచ్చింది అమరనాథ్ దీక్ష బట్టి. అటువంటి వ్యక్తిని దేవతమ్మా దేవుడు ఉన్నాడుగా పైన పాప ఎవరుతారో కొన్ని మాత్రం తప్ప ఆ పరిస్థితుల్లో కదా మీ అందరు కోరేది ఒకటి. మనం తిన్నప్పుడు తిన్నింటి వాసాలు లెక్క వద్దంటారు. మనం తిన్నోళ్ళని జాతీయ అరే ముఖ్యమంత్రి గారు పాపం మాకు ఏదో సాయం చేసాడు, నా బిడ్డ పిల్లలకి సాయం చేశాడు, రైతు బంధు రైతు బంధు ఇస్తున్నాడు, చనిపోతే బీమా వచ్చేది మన ఇంటి కుటుంబం కూడా పెద్దవాళ్ళు చనిపోతే ఇటువంటి మనం జ్ఞాపకం చేసుకోవడం వరకు మన పిల్లలు మన కుటుంబం బాగుంటుంది. ఆ విధంగా మీరు చేయాలని చెప్పుకుంటున్నామా. ఎలక్షన్ తాగం కాకుండా ఏ ఎలక్షన్ ఎప్పుడు వచ్చినా అన్నం పెట్టే పార్టీని మర్చిపోకుండా అన్నం పెట్టదది కేంద్రంలో ఉన్నది. వాళ్ళు ఏమన్నా మాటకు జై శ్రీరామ్ మనకు లేడమ్మా దేవుడు మొక్కుతాను. ఇప్పుడు కూడా సాయిబాబు గుడిపోయి వేస్తున్నా పొద్దున్న 4 గుళ్ళు దిగుతాను. నేను కాదా హిందువులు కాదా, నేను మొక్కలేమో మనందరం మొక్కలేమో గుర్తు పెట్టుకున్నాం మొక్కుతా అని అది ఒకటే జై శ్రీరామ్. మీరు రాముడికి మేమే ఉంటాం కానీ వీళ్ళందరూ కారు ఉన్నట్టు జై శ్రీరామ్ జై శ్రీరామ్ వరకు వాదం పెట్టుకొని ఈ కార్యక్రమాలు చేస్తున్నాం.
ఆ మాటలలో పడకుండా మీరు మనందరం హిందువులుగా అసలు కలిసి ఉన్నాం, హిందువులు కలిసి ఉన్నాం, మరి ఇంటి పక్కన ముస్లింస్ ఉన్నారు, వాళ్ళు మనం కలిసి ఉన్నాం, అక్క వదిన అనుకున్నాం, వాళ్ళంటే పక్కన కూడా కలిసి ఉంటున్నాం. వాళ్ళ ఇంట పండుగ అయితే మనం పోతున్నాం, మన ఇంట పండుగ అయితే వాళ్ళు వస్తున్నారు. క్రిస్టియన్స్ ఉన్నారు, వాళ్ళు కూడా అందరూ కూడా మనతో కలిసి ఉన్నారు. అన్ని కులాలు కలిసినప్పుడే మన భారతదేశం ఏర్పడేది. భారతదేశం అన్ని కులాలే. ఈ తుర్కోలు పెట్టాలి, ఈ క్రిస్టియన్లు ఇల్లు కూడా పెట్టాలి, ఈ ఆలోచన వాళ్ళు ఉన్నారు. జై శ్రీరామ్ అనుకుంటే బదనా చేస్తారు. మీరు అనుకుని ఆ జై శ్రీరామ్ అంటే ఎంతమంది పొట్టు పెట్టుకుంటారు? పొడుగు పొట్టు మాత్రం పెడతారు, మనం ఇంత మంచిగా సుఖ పెట్టుకుంటాం కానీ పొడుగు పొట్టు పెట్టుకొని వచ్చి జై శ్రీరామ్ అనుకుంటా అక్కడ మీరు పూజ చేస్తారో బాబు ఇంట్లో పూజ చేయడం వేళ పొట్టు జై శ్రీరామ్ మాట్లాడారు. అటువంటి మూర్తులు తిరుగుతున్నారు. ఆ మూర్తుల మాటలు నమ్మకూడదు. అన్నం పెట్టే పార్టీ టీఆర్ఎస్ పార్టీ మనం తెచ్చుకున్న పార్టీ. మనందరం కలిసి కొట్లాడినాం, తెలంగాణ తెచ్చినాం, నువ్వే ముఖ్యమంత్రి అని చెప్పినాం. ఆ ముఖ్యమంత్రి నుండి ఇన్ని పథకాలు తీసుకొస్తున్నాం. నీళ్లు, కరెంటు, ఏ దాంట్లో కూడా ఇది లేదని కూడా ప్రతి మనిషికి ఏదో విధంగా ఒక్కొక్క ఇంట్లో 4-5 పెన్షన్ కూడా వచ్చిన ఉన్నారు. ఇలా అంగవైకల్యం ఇస్తున్నాము, పత్రాన్ని పొందిస్తున్నాము, 65 ఏళ్ళ ముసలిలోకి ఇస్తున్నాము. ఇవన్నీ అంటే 3-4 ఇంట్లో కూడా వచ్చిన మన పెన్షన్ ఉన్నారు మన దగ్గర కూడా. ఒక్క ఇంట్లో 3-4 అంటే దాదాపు 8,000-9,000 రూపాయలు మనం తీసుకుంటున్నాం. ఆ విధంగా ఉన్న కనుక ప్రభుత్వం మీద అంతా కోరేది ఒకటే, ఎమ్మెల్యే సాబ్ చెట్లు ఇవన్నీ చెప్తుంటే అనుకోకుండా మనం మారాలి. ఏదో తరగా రూపాయలు చెప్పండి, తప్పును తప్పాలనే రైట్ ఉంటాయి. తప్పును కూడా మనం వేసుకోవాలి. రాగడం ముంగడ తప్పని వాడు ఏం బాధపడతారు. ఏం తప్పు చేసినా ఎమ్మెల్యే గారు నువ్వు తప్పు చేస్తున్నావు అని చెప్పి మీరు అడిగే రైట్స్. మీరు అక్కడ ఓటేసి గెలిపించారు కదా, మీరు ఓటేసి గెలిపించినాడే నేనే గెలిచినా నన్ను గెలిపించారు కదా అంటే మీకు రైట్స్ ఉంటాయి, మీకు హక్కు ఉండదు. నా మీద ఎమ్మెల్యే గారు నువ్వు తప్పు చేస్తున్నావు అడిగే రైట్స్ కూడా ఉంటాయి. ఎవరు తప్పు చేసినా ఆ విధంగా మాట్లాడాలని ప్రశ్నించాలని చెప్పి నేను అందరూ కోరుతున్నా. మరి ఇవాళ దాదాపు మన గుట్ల మండలానికి 85,84,976 రూపాయలు మనకి ఇలా కళ్యాణ లక్ష్మి వచ్చినాయి. దీంట్లో 49 మన పట్టణానికి వచ్చినాయి, 37 చెప్పులేమో మన గ్రామాలలో వచ్చినాయి, రూరల్ వచ్చినాయి. ఈ విధంగా దాదాపు 85 లక్షలు, ఇంకో 15 లక్షల కోట్ల రూపాయలు ఒకసారి తీసుకుంటాం. మనం మళ్ళా కంటిన్యూ నడుతున్నది. ఎన్నడూ బతకాలి, మనం ఇచ్చిపోయినాం, మళ్ళీ వాళ్ళు ఇచ్చినాం, మళ్ళీ మీరు మధ్య పెళ్లి ఇచ్చేస్తే పోతాయి, అన్నీ వస్తాయి. ఇప్పుడు జనవరి 8వ తారీఖు దాకా పెళ్లి లేవు. మనం 3-4 నెలలు పెళ్లి లేవట్టున్నాయి, 3-4 నెలలు 3 నెలలు పెళ్లి లేవు. మరి ఎవ్వరు ఇచ్చినా మీరు తీసుకుపోతారు, నా దగ్గర పంపుతారు, నేను సంతకం పెడతా, పంపిస్తాను, ముఖ్యమంత్రి గారు పైసలు పంపుతాను. ఇలా ముఖ్యమంత్రి సహాయం కూడా అంతే. మీరు నా కాయిదాలు తీసాక మా పిఏ చూపులను కరెక్ట్ ఉంటే తీసుకుపోతున్నాం, ముఖ్యమంత్రి గారి దగ్గర తీసుకుపోతున్నాం, పెడుతున్నాం, చెక్కులు రాసాక మళ్ళీ నాకు చెక్కులు పంపుతారు, పంపడానికి అందరికి ఇచ్చేస్తాం. ఎక్కడ ఒక రూపాయి ఖర్చు పెట్టకుండా చేసే పని. మీరు కూడా ఎవ్వరికి ఒక రూపాయి ఎక్కడ ముఖ్యమంత్రి సహాయం కానీ కళ్యాణ లక్ష్మి చెక్కులు కానీ ఒక్కరికి ఒక రూపాయి ఇవ్వాల్సిన అవసరం లేదు. ఈ పైసలు మీ ముఖ్యమంత్రి గారు మీకు పంపిణీ కనుక మీ సొంత కనుక ఒక రూపాయి నేను పోయినా అడిగినా చెప్తే అడిగినా కూడా మీకు వచ్చేటే